మెయిన్ నోట్ సెంటర్ హెడింగ్ బేసిక్ మ్యాథ్స్. మెయిన్ హెడింగ్ సెంటర్ హెడింగ్ నాన్న బేసిక్ మ్యాథ్స్. సో ఈ బేసిక్ మ్యాథ్స్ నేను ఏదైతే చెప్తానో సో అది 2 years ఫిజిక్స్లో హెల్ప్ అవుతుంది నాన్న. సో 2 years ఫిజిక్స్ హెల్ప్ అవుతుందమ్మా. 2 yearsలో నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఏ ప్రాబ్లం డీల్ చేసినా ఈ బేసిక్ మ్యాథ్స్ అనేది మీకు హెల్ప్ అవుతూ ఉంటుందమ్మా. కంప్లీట్ బ్రిడ్జ్ కోర్స్లో క్లాస్ 1 సో బేసిక్ మ్యాథ్స్. సో ఈ బేసిక్ మ్యాథ్స్ మన 2 years ఫిజిక్స్లో ఏదైతే టాపిక్స్ అవసరం అవుతాయో దానికి సంబంధించిందేదంతా కూడా ఇక్కడ కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం నాన్న. ఈ బేసిక్ మ్యాథ్స్ నువ్వు తీసుకుంటే ఐఐటి నుండి ఎంసెట్ వరకు నువ్వు ఏ ఫిజిక్స్ ప్రాబ్లంలో డిఫరెన్షియేషన్ అడిగినా, ఇంటిగ్రేషన్ అడిగినా, ట్రిగ్నామెట్రీ అడిగినా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ బేసిక్ మ్యాథ్స్లో కంప్లీట్ అయిపోతాయి నాన్న. సో కాబట్టి నీ కంప్లీట్ ఫిజిక్స్ మీద గ్రిప్ రావాలి అంటే ఫస్ట్ నీకు మ్యాథ్స్ తెలియాలి. అక్కడ ఏదైతే అవసరం అవుతుందో అదే ఇక్కడ డీల్ చేస్తూ వెళ్దాం నాన్న. బట్ గుర్తుపెట్టుకో, నేను మ్యాథ్స్ ఫార్ములాస్ ఇస్తా, దాని మీద ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్తా. డెరివేషన్స్ నేను ఇవ్వను, ఎందుకంటే నా ఫిజిక్స్ వైపు ఎంతైతే మ్యాథ్స్ అవసరం అవుతుందో నా ఫిజిక్స్ సబ్జెక్ట్కి ఆ మ్యాథ్స్ నేను చెప్తాను. దానికి మళ్ళీ ప్రూఫ్లు అలాంటివన్నీ ఉండవు నాన్న. ఫిజిక్స్ అయితే హ్యాపీగా ఫిజిక్స్ కాన్సెప్ట్ అయితే విత్ రీజన్ విత్ ప్రూఫ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తానన్న. బట్ ఇక్కడ మ్యాథ్స్ అయితే నా ఫిజిక్స్కి ఎంతైతే అవసరం అవుతుందో, ఈ 2 years ఫిజిక్స్కి ఎంతైతే అవసరం అవుతుందో ఆ మ్యాథ్స్ నేను చెప్తాను. అందరికి అర్థమవుతుందా? ఓకేనా? సరే రైమా. సో బేసిక్ మ్యాథ్స్లో ఫస్ట్ అమ్మా, ఫస్ట్ ఆల్జిబ్రా. బేసిక్ మ్యాథ్స్లో ఫస్ట్ నాన్న ఆల్జిబ్రా. ఆల్జిబ్రా అంటే అన్ని జిబ్రాలో చోటు ఉంటే ఆల్జిబ్రా అట్లాంటివి ఏం లేవు నాన్న. సో సింపుల్ ఫార్ములాస్ మన ఫిజిక్స్కి అవసరమేటి మాత్రమే బేసిక్ మ్యాథ్స్లో డీల్ చేస్తూ వెళ్తూ ఉంటాను నాన్న. సో ఇవన్నీ కూడా మెయిన్ నోట్సే బాబు, మళ్ళీ ఇంకోసారి రాయడం అలాంటివన్నీ చేసుకోవద్దండి, హ్యాపీగా రాసేసుకో. సరే, సో ఇవన్నీ కూడా కంప్లీట్ ఐఐటికి పోయినా, నీట్కి పోయినా, నువ్వు ఏ కోర్స్ కన్నా తీసుకో, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ కన్నా రాయి, ఈ 2 years ఫిజిక్స్లో ఈ బేసిక్ మ్యాథ్స్ మీకు హెల్ప్ అవుతూ ఉంటుందమ్మా. సరే నాన్న, ఆల్జిబ్రా వైస్ తీసుకుంటే సో సమ్ బేసిక్ ఫార్ములాస్ రిగార్డింగ్ ఆల్జిబ్రా ఏంటి అంటే రేమ్మా ఫస్ట్. సో ఆల్జిబ్రాలో ఫార్ములాస్ నాన్న ఫస్ట్ వన్ వెరీ ఈజీ ఫార్ములా. మీరు అసలు నేను చెప్తా అంటే మీరు చెప్పేస్తా అంటారు. ఏంటి సార్ అంటే a+b² తెలుసా? ఏం a+b² a² + b² + 2ab రాసి అంతే. నెక్స్ట్ సెకండ్ a-b² ఏమ్మా a² + b² - 2ab. దీని ప్రూఫ్ అంతా మ్యాథ్స్ వాళ్ళు ఇస్తారు, నాకు సంబంధమే లేదు. నాకు మ్యాథ్స్ నుండి ఫిజిక్స్కి ఎంతైతే అవసరమో అవే తీసుకొని చెప్తా ఉంటా. నువ్వు బాగా గుర్తుపెట్టుకో, నాకు కరెక్ట్గా అప్లికేషన్ చేసినప్పుడు ఈ ఫార్ములాస్ నువ్వు వాడాలంతే, ఇంకేం లేదు బాబు. రైట్, నెక్స్ట్ థర్డ్ వన్. ఈ మ్యాథ్స్ అంతా కంప్లీట్ ఫిజిక్స్లో వస్తుంది నాన్న. ఈ ఆల్జిబ్రా కానీ, నెక్స్ట్ లాగర్థం కానీ, గ్రాఫ్ కానీ, ట్రిగ్నామెట్రీ కానీ, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్, నేను ఇప్పుడు నేర్పించేటి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిజిక్స్ మ్యాథ్స్ కూడా హెల్ప్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ బీటెక్ కూడా హెల్ప్ అవుతాయి. నువ్వు ఎక్కడికైనా పో హయ్యర్ క్లాసెస్లో ఇవి లేదే లేదు. కాబట్టి నువ్వు రాసుకుండే నోట్స్ అంత ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. ఓకే, బట్ థర్డ్ వన్ బాబు a+b² అదర్ ఫామ్. a+b² అంటే a² + b² + 2ab అన్నారు. a+b² అదర్ ఫామ్ ఆల్జిబ్రాలో ఏముంది సార్? అదర్ ఫామ్. అదే a-b² అంటే a² + b² - 2ab అన్నారు సార్. వెరీ గుడ్, ఆల్జిబ్రాలో ఇదంతా నాకు తెలుసు సార్, ఎక్సలెంట్. మళ్ళీ a+b² అదర్ ఫామ్ ఎనీవన్? ఇది మీ మ్యాథ్సే, ఫిజిక్సే, నేను ఎంటర్ కాలే అస్సలు. a+b² అదర్ ఫామ్ ఏంటి చూడు. a+b² అదర్ ఫామ్ a-b² + 4ab చేయొచ్చా? a-b² + 4ab రాయచ్చా? రాయకూడదా? రాయకూడదా అంటన్నా సార్. ఎట్లా సార్ మీరు వాళ్ళు చెప్తారు? a+b² = a-b² + 4ab అంటున్నారు. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అంటే ఒక్కసారి జాగ్రత్తగా చూడు బాబు. ఇక్కడ a+b² = a-b² + 4ab అన్నాం కదా నాన్న. దీని ప్రూఫ్ చూడు. a-b² యూ ఆల్రెడీ నో ద థింగ్స్. a-b² అంటే ఏం రాస్తారు నాన్న? a² + b² - 2ab కరెక్ట్ ఆర్ నాట్? సో ఎక్స్ట్రా టర్మ్ ఉందమ్మా, +4ab
అప్పుడు ఏమవుతుందన్న 4ab మైనస్ 2ab ఏమవుతుంది 2ab. సో అప్పుడు ఏమవుతుంది a స్క్వయర్ ప్లస్ b స్క్వయర్ ప్లస్ 2ab. సో విచ్ గివ్స్ వాట్ a ప్లస్ b హోల్ స్క్వయర్. సో a ప్లస్ b హోల్ స్క్వయర్కి అదర్ ఫామ్ ఏంటి సార్ అంటే a మైనస్ b హోల్ స్క్వయర్ ప్లస్ 4ab. దిస్ ఇస్ ద ప్రూఫ్. సో కాబట్టి a ప్లస్ దీన్ని నాన్న ఇలా రాయొచ్చు a ప్లస్ b హోల్ స్క్వయర్. కాబట్టి a ప్లస్ b హోల్ స్క్వయర్ అదర్ ఫామ్ ఏంటి సార్ అంటే a మైనస్ b హోల్ స్క్వయర్ ప్లస్ 4ab. రాసేసాయి. ఏమైనా డౌట్ ఉంటే అడుగు. నెక్స్ట్ ఇలాంటిదే సింపుల్ మీరే చెప్పాలా. నెక్స్ట్ ఇంకా a మైనస్ b హోల్ స్క్వయర్ అదర్ ఫామ్ టెల్ మీ. a మైనస్ b హోల్ స్క్వయర్ అదర్ ఫామ్. దాన్ని ఎక్కువ ఆలోచన చేసి ఎట్లా సార్ అంటే ఫీల్ కాదు. రే విను బాబు. a ప్లస్ b హోల్ స్క్వయర్ అంటే ఏం రాసినారా మదర్ ఫామ్లో ప్లస్ ఉంటే ఏం రాసినారా ఈ మైనస్కి ఆపోజిట్ ఏం రా. ఇప్పుడు రివర్స్ ఎట్లా ఇక్కడ మైనస్ ఉంది తర్వాత ఏం రాయాలా ప్లస్ మళ్ళీ దానికి ఆపోజిట్ అంతే గుర్తుపెట్టుకో. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది రా ప్లస్కి ఆపోజిట్ రా మైనస్కి ఆపోజిట్ ప్లస్ అయిపోయారా అంతే. ఇంకెక్కువ ఆలోచన చేయొద్దు. సిమిలర్లీ ఇక్కడ కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అదర్ ఫామ్ నానా మైనస్ ఉంది ప్లస్ కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇక్కడ ప్లస్ ఉందిరా ఆపోజిట్ మైనస్ 4ab. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అదర్ ఫామ్ ఏంటి సార్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. కావాల్సిన దానికి కూడా ప్రూఫ్ రాసుకో ఇఫ్ యూ వాంట్. సో ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab మా ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab నానా మైనస్ 4ab రా. సో మైనస్ 4ab ప్లస్ 2ab నాన్న మైనస్ 2ab. సో కాబట్టి అప్పుడు సింపుల్గా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. సో కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ 4 ఫార్మ్స్ ఉంటాయి. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇవన్నీ ఎప్పుడైనా ఎలాగన్నా యూస్ చేయొచ్చమ్మా. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏంటి సార్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అదర్ ఫామ్ ఏంటి సార్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏం రాయొచ్చు సార్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. దానికి అదర్ ఫామ్ ఏం రాయొచ్చు సార్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఆల్టర్నేట్ సైన్స్ గుర్తుపెట్టుకోవాలా. సైన్లు ఆపోజిట్ రా అది గుర్తుపెట్టుకో. ప్లస్ అన్నామా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రావాలి దానికి మళ్ళీ ఆపోజిట్ రా ప్లస్ 4ab. అదే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అన్నామా మైనస్ ప్లస్ జస్ట్ ఆపోజిట్ అంతే. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అన్నావా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ రాసావు కదా ప్లస్ 4ab ఆన్సర్ అయిపోయారు. నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సార్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అలా రాస్తే సరిపోతుంది. ఇవి 4 మార్క్. నెక్స్ట్ ఫార్ములామా నెక్స్ట్ ఫార్ములా రాసినారా భయ్. నెక్స్ట్ ఫార్ములా నాన్న ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏమవుతుందమ్మా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ నానా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. నెక్స్ట్ సో ఈ 5 ఓకేనా గుర్తుంటాయా ఓకేనా. 6th ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏమొస్తుంది చెప్పమ్మా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏం రాయొచ్చు నాన్న ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఇది మెయిన్ ఫార్ములా నాన్న. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మెయిన్ ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. నెక్స్ట్ అమ్మా 7th ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్. ఒరే బాబు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ కొనుక్కో అంటే నువ్వు నేర్చుకుంటే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫ్రీరా. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్లో ఏం రాసినావు చూడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఇక్కడ నువ్వు ఏం కనుక్కుంటాను ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ తీసేసి మైనస్ పెట్టు అయిపోయా ఇంకేంది లేదాడా సేమ్ ఫార్ములానే. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అంటే ఏం రాయాలా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి అయిపోయారు. అన్ని మైనస్లు పెట్టారా బాబు అయిపోయా. సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి.
సో ఈ 7 ఎక్కువగా ఫిజిక్స్లో ఆల్జిబ్రా మీద ఎక్కువగా పడుతూ ఉంటాడమ్మా. సో a + b హోల్ స్క్వేర్, అదర్ ఫార్మ్, మెయిన్ ఫార్ములా, తర్వాత a + b హోల్ క్యూబ్, మెయిన్ ఫార్ములాస్ ఎక్కువ వస్తూ ఉంటాయి నాన్న. సో నెక్స్ట్ అమ్మా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ సైడింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇవన్నీ కంపల్సరీగా రూట్స్ ఇవన్నీ తీయాల్సి ఉంటుందమ్మా, ఫ్యాక్టరైజేషన్ అంటారు కదా. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్, రైట్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏం చెప్తారు మీరు? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏమి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీన్స్ వాట్? ఏం ఆలోచిస్తారమ్మా? చన్ అని పెట్టి రాయనా. an algebraic equation of బాబు quadratic equation అంటే an algebraic equation of second order, an algebraic equation of second order, an algebraic equation of second order is called quadratic equation. సెకండ్ ఆర్డర్ ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ని మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు నాన్న. సో సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్, an algebraic equation of second order is called quadratic equation. అంటే ఏం రాసుకున్నారమ్మా? an algebraic equation of second order. సెకండ్ ఆర్డర్ అంటే పవర్ 2తో, హైయెస్ట్ పవర్తో ఈక్వేషన్ స్టార్ట్ అయితే దాన్నే ఆర్డర్ అంటారు నాన్న. అంటే ఇప్పుడు సపోజు ఇలా ఉందనుకోరా, ax⁴ + bx³ ఇలా సంథింగ్ ఉందనుకో. ఇప్పుడు ఇది ఆల్జిబ్రాయిక్ ఈక్వేషనే, కానీ ఏ ఆర్డర్ సార్ అంటే హైయెస్ట్ పవర్ ఆర్డర్ తీసుకోవాలా, 4th పవర్. అలాగే నువ్వు ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్లో ax² + bx + c ఇలా సమ్ ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ రాసారనుకో, ఇందులో హైయెస్ట్ పవర్ ఏదమ్మా? 2. సో దీన్నే సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ అంటాం, దీన్నే 4th ఆర్డర్ ఈక్వేషన్ అంటాం. అలా హైయెస్ట్ పవర్ ఒక ఈక్వేషన్లో ఏదైతే ఉందో దాన్నే ఆర్డర్ అంటారు. గుర్తుపెట్టుకో, ఆ నంబర్ ఆర్డర్ రాయాలి. ఇప్పుడు సపోజ్ ax⁴ ఉంది అంటే దట్ ఈస్ 9th ఆర్డర్ ఈక్వేషన్, అంతే, ఇంకేం లేదు. సరే, ఇప్పుడు ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. రైమా నెక్స్ట్ టైంలో ద జనరల్ ఈక్వేషన్, the general quadratic equation is given by, the general quadratic equation is given by, next line lo amma, the general quadratic equation is given by, the general quadratic equation is given by rama ax² + bx + c equals to 0. The general quadratic equation is given by ax² + bx + c equals to 0. ax² + bx + c equals to 0. నెక్స్ట్ లైన్లో ఇది బేసిక్ ఈక్వేషన్ నాన్న, గుర్తుపెట్టుకో. సెకండ్ ఆర్డర్ చూడమ్మా, హైయెస్ట్ పవర్ 2. సో సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ అంటాం, ఆల్జిబ్రాయిక్ ఫామ్ అంటాం. సో ఈ ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్నే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటున్నాం నాన్న, హ్యావింగ్ సెకండ్ ఆర్డర్. సో హైయెస్ట్ పవర్ 2, సో దీన్నే మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటున్నాం. జనరల్ ఫామ్ ఎవరైనా సరే గుర్తుపెట్టుకో, నీ క్వాడ్రాటిక్లో జనరల్ ఈక్వేషన్ ఏంటి అంటే ఇదేమ్మా, ax² + bx + c equals to 0. దీని సొల్యూషన్ ఏంటి సార్? రైమా ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ అబోవ్ ఈక్వేషన్ ఇస్ గివెన్ బై, నెక్స్ట్ లైన్లో ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ అబోవ్ ఈక్వేషన్ ఇస్ గివెన్ బై, ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ అబోవ్ ఈక్వేషన్ ఈస్ గివెన్ బై, the general solution of above equation is given by, the general solution of above equation is given by, right? నాన్న ఇక్కడ చూడమ్మా, ఈ x is the variable here, ఈ వేరియబుల్నే బయటికి తీసి రాస్తాం నాన్న. సో x is equals to -b + or -√b² - 4ac/2a. ఇది జనరల్ సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ ఏంటి సార్ అంటే x is equals to -b + or -√b² - 4ac/2a. గుర్తుపెట్టుకో. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోమా, ఇక్కడ x ఏదైతే ఉందో ఆ వేరియబుల్కి సొల్యూషన్ రాస్తున్నాం నాన్న, రిమెంబర్ కేర్ఫుల్లీ. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి సార్ అంటే ఏం రాస్తారు? ax² + bx + c equals to 0. దాని సొల్యూషన్, దాన్నే రూట్స్ అంటాం. ఆ రూట్స్ కనుక్కోవడానికి మనం యూస్ చేసే జనరల్ సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి సార్ అంటే x is equals to -b + or -√b² - 4ac/2a.
సో ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎప్పుడు కూడా ఈ సొల్యూషన్ తీసుకుంటే మనకు 2 రూట్స్ వస్తాయిరా. జాగ్రత్తగా చూడన్నా, ఎక్స్లో ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా, ప్లస్తో ఒక రూట్ వస్తుంది, మైనస్తో ఒక రూట్ వస్తుందమ్మా. సో ఇప్పుడు ఇదే ఇక్కడ రాస్తాను చూడన్నా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వయర్ మైనస్ 4ac బై 2a అంటారు నాన్న, రైట్. ఇది జనరల్ సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్. ఇందులో ప్లస్కి ఒక ఈక్వేషన్ వస్తుంది, మైనస్కి ఒక ఈక్వేషన్ వస్తుందమ్మా. ప్లస్కి ఏ ఈక్వేషన్ వస్తుంది సార్ చూడన్నా, దాన్ని x1 అంటాను నాన్న. x1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి, ఓన్లీ ప్లస్ ఐఎమ్ టేకింగ్, ప్లస్ రూట్ బి స్క్వయర్ మైనస్ 4ac బై 2a, దాన్నే x1 అంటారు బామ్మ. జాగ్రత్త గుర్తుపెట్టుకోమ్మా. అదే మైనస్తో రాశారనుకోండి ఇదే సొల్యూషన్కి, అప్పుడు ఏమవుతుంది, x2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్తో మాత్రమే నాన్న, మైనస్ బి మైనస్ రూట్ బి స్క్వయర్ మైనస్ 4ac బై 2a. సో ఇవి జనరల్ సొల్యూషన్స్. ప్లస్తో ఒక ఈక్వేషన్, మైనస్తో ఒక ఈక్వేషన్. రసం x1 x2 x1 x2. సో ప్లస్తో ఒక సొల్యూషన్ రాసినాను అన్న, మైనస్తో సొల్యూషన్ రాసినానమ్మా, అంతే. ఇంకా కొత్తగా నేనేం క్రియేట్ చేయలేదు బాబు. సో వీటినే రూట్స్ అంటాం, అంతే, ఇంకేం లేదు. ఆ జనరల్ సొల్యూషన్, ఈ జనరల్ సొల్యూషన్ చేస్తే ఏమొస్తుందంటే రూట్స్ మనకు వస్తాయి. సో ఆ జనరల్ సొల్యూషన్ రూట్స్ ఏంటి సార్ అంటే x1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. x2 ఎప్పుడు వస్తుంది సార్, మైనస్ వాడినప్పుడు. x2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. దీన్ని బేస్ చేసుకొని మ్యాథ్స్లో ఒక స్టెప్ చెప్తారు, సమ్ ఆఫ్ రూట్స్. ఎస్యుఎం రా, సమ్ ఆఫ్ రూట్స్ అంటారు, గుర్తుందో లేదో మీకు. సమ్ ఆఫ్ రూట్స్, సమ్ అంటే ఈ 2 రూట్స్ని యాడ్ చేయి. సమ్ ఆఫ్ రూట్స్ x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్స్ టు, తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. సమ్ ఆఫ్ రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే x1 ఇంటూ x2. సమ్ ఆఫ్ రూట్స్ ఏం ఫార్ములా, మైనస్ b బై a. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఫార్ములా c బై a, కరెక్ట్ మా. సో ఎప్పుడైనా సరే ఫిజిక్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నప్పుడు నీకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుందమ్మా. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చినప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ చేయాలి అంటే డైరెక్ట్గా మైనస్ b బై a చేయాలి. అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ రా, ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ మైనస్ b, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ a, మైనస్ b బై a చేస్తే ఆన్సర్ వస్తుంది. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అడిగాడు అనుకోండి c బై a, ఇక్కడ c తర్వాత a. ఏమందరికి అర్థమవుతుందా? సో ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలా. సరే ఇప్పుడు చెప్పు, ఫస్ట్ జనరల్ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఫామ్ ఏంటి అంటే ఏం చెప్తాము, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0. దాని సొల్యూషన్ రూట్స్ కనుక్కోవడానికి మనం యూస్ చేసే జనరల్ సొల్యూషన్ ఏంటి, x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ప్లస్లో రాస్తే x1, మైనస్తో రాస్తే x2. సమ్ ఆఫ్ రూట్స్ అంటే మైనస్ b బై a, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే c బై a, ప్లస్ ఉండాలి, ప్లస్ c బై ఏ మైనస్ b బై ఏ. ఇది బాగా గుర్తుపెట్టుకో. సో సమ్ అన్నప్పుడు మైనస్ b బై ఏ, ప్రోడక్ట్ అన్నప్పుడు c బై ఏ, గుర్తుపెట్టుకోమ్మా. నెక్స్ట్ మనకు రూట్స్ 2 టైప్స్ ఉంటాయి. ఏవేవి రూట్స్? 2 టైప్స్, రియల్ రూట్స్, ఇమాజినరీ రూట్స్, రైట్, కరెక్ట్ మా, రైట్. సో రియల్ రూట్స్, ఇమాజినరీ రూట్స్. ఇక్కడ రియల్ రూట్స్ ఏం రాస్తాం సార్ బాబు, రియల్ రూట్స్, రియల్ రూట్స్, imaginary roots. సో రియల్ రూట్స్ ఏం ఫార్ములా, రియల్ రూట్స్ అంటే ఏమొస్తుంది, ఈ నాన్న b స్క్వేర్ మైనస్ 4ac, దాన్ని డిస్క్రిమినెంట్ అంటాం. సో b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉండాలి. రియల్ రూట్స్ అంటే ఎప్పుడు కూడా b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ, ఈ వాల్యూ రూట్లో ఉండే వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉంటే యూ గెట్ రియల్ రూట్స్. ఇమాజినరీ రూట్స్ ఎప్పుడు వస్తాయి సార్ అంటే b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0, గుర్తుపెట్టుకోమ్మా. సో b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 ఉంటే ఇమాజినరీ రూట్స్ నాన్న. అందుకే ఎప్పుడైనా సరే రూట్లో నీకు నెగిటివ్ వాల్యూ వస్తే ఇమాజినరీ రూట్స్లోకి వెళ్తారు నాన్న, రిమెంబర్.
దీన్ని బేస్ చేసుకొని మీకు కాంప్లెక్స్ నెంబర్స్ని క్రియేట్ చేస్తారు మ్యాథ్స్లో. అందుకే ఫిజిక్స్ నేను ఇప్పుడు ఏదైతే మ్యాథ్స్ చెప్తున్నానో అది ఫిజిక్స్కి, మ్యాథ్స్కి, హయ్యర్ ఆర్డర్ క్లాసెస్కి అంతా హెల్ప్ అవుతుందమ్మా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. సరే, ఇప్పుడు టోటల్ ఒకసారి కంప్లీట్ రివిజన్ చూడు. ఫస్ట్ ఆల్జిబ్రా స్టార్ట్ చేసినాం. ఆల్జిబ్రాలో బేసిక్ ఫార్ములా సేమ్ సార్ అంటే a + b² = a² + b² + 2ab. a - b² అంటే a² + b² - 2ab. అదర్ ఫామ్ ఏంటి అంటే a + b² = a - b² + 4ab. a - b² = a + b² - 4a, a - b 4ab. తర్వాత నెక్స్ట్ a² - b² అంటే a + b × a - b. తర్వాత a + b³ అంటే a³ + b³ + 3ab × a + b. a - b³ అంటే a³ + b³ - 3ab × a - b. క్వాడ్రాటిక్ ఫామ్ అయితే ax² + bx + c = 0. దాని సొల్యూషన్ ఆఫ్ రూట్స్ ఏంటంటే x = -b ± (b² - 4ac/2a). అందులో ప్లస్ తీసుకుంటే x1 మైనస్ తీసుకుంటే x2. సో x1 + x2 అంటే -b/a, x1 × x2 అయితే c/a. దాన్ని సమ్ ఆఫ్ రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటాం. సో రియల్ రూట్స్ అయితే b² - 4ac > 0. ఇమాజిన్ రూట్స్ అయితే b² - 4ac <0. ఇదే మనం ఇప్పటివరకు చెప్పిండే టోటల్ కంప్లీట్ ఫార్ములాస్. అర్థమవుతుందా? సో నెక్స్ట్ రాయమా సైడింగ్ బైనామియల్ అప్రాక్సిమేషన్. నెక్స్ట్ సైడింగ్ బైనామియల్ అప్రాక్సిమేషన్. నెక్స్ట్ సైడింగ్ బైనామియల్ అప్రాక్సిమేషన్.